హాయ్ హలో డాక్టర్, ఈ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కేక్ కిడ్నీ అంటే ఏంటి? జంతువులను కిడ్నీలను మనుషులతో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? ఎంబ్రాయ్లో జెనెటిక్ డిఫెక్ట్స్ను ఎలా తెలుసుకోవచ్చు? కిడ్నీ స్టోన్స్ మళ్ళీ రావటానికి కారణాలేంటి? పిఈఎస్ఏ టెక్నిక్ అంటే ఏంటి? ఇలాంటి అంశాలపై ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలో వివరించడానికి సీనియర్ రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 సార్లు వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఛాతీ కింది భాగంలో ఉంటాయి, ఇది మనకు తెలిసింది. కానీ అలా కాకుండా కిడ్నీస్ నార్మల్ పొజిషన్లో కంటే డిఫరెంట్ గా కూడా ఉండే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా ఈ విజువల్ చూడండి. కిడ్నీస్ అనేది జనరల్ ఒక చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది, వీపు భాగంలో ఉండాలి. కానీ ఒక గమనిస్తే ఒకటి బొట్టు కింద ఉందండి. ఇది ఆల్మోస్ట్ బ్లాడర్ మూత్రాశయం దగ్గర ఉంది, అంత చిన్న కింద ఉంది, ప్లస్ సైజ్ కూడా చిన్నదిగా ఉంది. రైట్ సైడ్ గమనిస్తే ఇది బాగుంది. అంటే కిడ్నీ అబ్నార్మల్ పొజిషన్లో ఉంటే దాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటాం. దాని షేపు చిక్కుడు కింద ఆకారంలో ఉండకపోవచ్చు. దాని యొక్క రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో పైనుంచి ఎలా అయితే వస్తున్నాయో రైట్ సైడ్ లో, అలా కాకుండా ఈ లెఫ్ట్ సైడ్ లో కింద చూడండి, దీన్ని పెల్విక్ కిడ్నీ అంటాం. పెల్విక్ కిడ్నీ అంటే ఏంటి? నార్మల్ గా పొట్టలో కాకుండా వీపు భాగానికి ఎగవాకాల్సిన కిడ్నీ ఆ కింద ఆగిపోయింది, అందువల్ల దీని పెల్విక్ కిడ్నీ అంటాం. ఇక్కడ ఉన్నా సరే పెద్ద ప్రమాదం లేదండి, ఎందుకంటే ఇది కిడ్నీ అని ఎలా తెలుస్తుంది? నార్మల్ గా మనం స్కానింగ్ చేసినప్పుడు రెండు వైపులా ఉన్నాయని చూస్తాం, ఇక్కడ చూస్తాం, తర్వాత ఇటు సైడ్ చూస్తాం. ఇక్కడ ఖాళీగా ఉంటే కిడ్నీ లేదని కాదండి, అక్కడ కాకుండా ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా ఉందేమో అనే డౌట్లో కూడా మేము చెక్ చేస్తుంటాం. అయితే ఈ పెల్విక్ కిడ్నీ ఇలా ఉంది. గమనించి చూస్తే ఇంకో కిడ్నీ చూద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఉంది, రైట్ సైడ్ ఆల్మోస్ట్ కిందికి వచ్చేసిందండి. దీని షేప్ చూస్తుంటే ఒక కొడుగులాగా ఉంది. అయినప్పటికీ కూడా ఇది బాగానే పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంటే వాటిని డిస్టర్బ్ చేయవండి, ఎందుకంటే ఏ కిడ్నీ అయినా అది ఎక్కడున్నా సరే దానికి దగ్గరలో ఉన్నటువంటి రక్తనాళాలను తీసుకొని సంతరించుకుంటుంది, మూత్రాశయానికి దాని కనెక్షన్ ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఈ అబ్నార్మల్ కిడ్నీస్, అబ్నార్మల్ షేప్డ్ కిడ్నీస్ కానీ అబ్నార్మల్లీ లొకేటెడ్ కిడ్నీస్ కానీ చికిత్స అక్కర్లేదు. ఇక్కడ చూద్దాం కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయి అంటే రైట్ సైడ్ కిడ్నీ మీకు కనబడుతుంది, కానీ లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి దీంతో కూడా కంపల్సరీగా ఒక ఎల్ షేప్లో ఉంది. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ రెండు కిడ్నీస్ ఇలా ఉంటే తప్పకుండా ఆ వ్యక్తి లోపల ఒక లంప్ లా కనబడుతూ ఉంటుంది, లేక అబ్నార్మల్ షేప్ లా కనబడుతూ ఉంటుంది. ఇలా అబ్నార్మల్ షేప్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా దీనికి ఏమైనా బ్లాక్స్ ఉంటే వాటిని తొలగిస్తాం, లేని పక్షంలో వదిలేస్తామండి. వాటి వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. చాలా మంది అనుకుంటుంటారు ఇక్కడ అబ్నార్మల్ పొజిషన్లో ఉంది కాబట్టి దీన్ని కట్ చేసి కరెక్ట్ పొజిషన్ తీసుకొచ్చి పెడతారేమో అని. అలా అక్కర్లేదు. ఎందుకు అలా అక్కర్లేదు చూద్దాం. ఇక్కడ చూడండి, నార్మల్గా కిడ్నీ తయారయ్యేది బ్లాడర్ కింద ఈ భాగంలో, ఇక్కడ నుంచి నెమ్మదిగా పైకి ఎగవాకుతూ ఉంటుందండి. ఎగవాకి వచ్చినప్పుడు ఆ క్రమం లోపల, ఆ ఎగబాకే క్రమంలో ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగింది అనుకుందాం, అలాంటి వాళ్ళలో ప్రాబ్లం వస్తుంది. వచ్చి ఉన్నటువంటి ఈ కిడ్నీ పెల్విక్ కిడ్నీ అంటే ఇక్కడ ఉంటుంది, ఇది లంబార్ కిడ్నీ అంటాం, ఇదేమో నార్మల్ సైజ్ కిడ్నీ. ఎక్కడ చూసినా సరే జనరల్గా ఉన్నటువంటి ఆ కిడ్నీలో ఉండే ప్రదేశాన్ని బట్టి ఆ కిడ్నీ నార్మలా కాదా దానికన్నా చికిత్స చేయాలో చూస్తాం. ఒక వ్యక్తిలో 2 కిడ్నీలు ఉండాలని కూడా లేదండి, 2-3 కిడ్నీస్ కూడా ఉండొచ్చు. ఇది చూద్దాం. ఇందులోపల ఇది లంప్ కిడ్నీ అంటాం, లేక కేక్ కిడ్నీ అంటాం. అంటే 2 కిడ్నీస్ ఒకే ముద్దగా ఏర్పడి ఉన్నాయి. అందువల్ల ఇలాంటి దానికి చేసినటువంటి ప్రయత్నం లోపల మేము చూసినటువంటి టెస్ట్లలో 2 కిడ్నీస్ అతుక్కుపోయి ఉన్నాయి. వాటి లోపల బ్లడ్ ఫ్లో బాగానే ఉంది, ఫంక్షనింగ్ బాగానే ఉంది, దాని యొక్క నాళాలు కూడా సరిగానే పనిచేస్తున్నాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి ఫంక్షనింగ్ బాగుంటే దాన్ని ఏమి చెయ్యం. అలాగే గమనించి చూస్తే ఈ కేక్ కిడ్నీ కానీ ఈ లంప్ కిడ్నీ కానీ దాని షేప్ ఉదాహరణకు ఎల్ షేప్ లో ఉంది అనుకుందాం. రెండు కిడ్నీస్ కలిసి ఒక ఎల్ ఆకృతిలో ఉంటే దాన్ని ఎల్ షేప్ కిడ్నీ అంటాం. కొన్నిసార్లు 2 కలిసిపోయి ఒకే సైడ్కి వచ్చేస్తాయండి. మీరు గమనించి చూస్తే ఇది కిడ్నీ పైన ఉన్న కిడ్నీ, ఇది కింద కిడ్నీ. ఇందులో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ పోవాల్సినటువంటి కిడ్నీ దారి తప్పి రైట్ సైడ్కి వచ్చిందండి. ఆ రైట్ సైడ్కి వచ్చి ఒకదాని కూడా అతుక్కున్నాయి. అంటే పైన ఒక కిడ్నీ ఉంది, దాని కింద ఇంకో కిడ్నీ ఉంది. ఈ రెండవ కిడ్నీ ఇలా ఉండడం వల్ల దీన్నే క్రాస్డ్ ఫ్యూజ్డ్ కిడ్నీస్ అంటారు. అలా ఫ్యూజింగ్ లో కూడా ఒకటి పైన ఒకటి కింద ఉంటుంది, లేకపోతే కొన్ని పక్క పక్కన కూడా ఉండొచ్చు అండి. ఈ పక్క పక్కన ఉంటే ఆ వచ్చినటువంటి ఆ షేప్ ను బట్టి దాని పేరు వస్తుంది. ఇక్కడ గమనించి చూస్తే ఇది లంప్ కిడ్నీ అంటాం. అంటే 2 కలిసి ఒక కందగడ్డలాగా తయారైనవి. ఇందులో చూద్దాం, ఈ కిడ్నీ ఇది నిలువుగా ఉంది, ఇది అడ్డంగా ఉంది.
దీన్ని ఎల్ షేప్డ్ కిడ్నీ అంటారు. ఎల్ షేప్ అంటే ఏంటి? మామూలుగా మన ఆల్ఫాబెటికల్ లెటర్ ఉందండి ఎల్, అలా ఉంది. కానీ దీని నాళం వేరే ఉంది, దాని నాళం వేరే ఉంది. కాబట్టి రెండు కలిసి చక్కగా ఫ్యూజ్ అయి ఉన్నాయి. అయినా సరే దీనికి చికిత్స అక్కర్లేదు. ఎప్పుడైతే రెండు కలిసిపోతాయో, రైట్ సైడ్ గొట్టం ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్ గొట్టం ఇలా ఉంది, ఈ రెండు కలిసిపోతే దాన్నే ఫ్యూజ్డ్ కిడ్నీ అంటారు, లేక లంప్ కిడ్నీ అంటారు. కాబట్టి చూసిన దాంట్లోనే అనేక వేరియేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని వేరియేషన్స్ లో కూడా గమనించి చూస్తే కిడ్నీస్ లో ఒకటి పైన ఉండొచ్చు, ఇది పైన ఉందండి. ఇది క్రాస్డ్ కిడ్నీ. లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా పైకి ఎగబాకాల్సినటువంటి ఈ కిడ్నీ దారి తప్పి ఇలా తిరిగి క్రాస్ అయ్యింది, మిడ్ లైన్ క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడ వచ్చి ఆగింది కానీ దీని దగ్గర టచ్ కాలేదు. కాబట్టి ఇలా ఉన్నా సరే దీన్ని క్రాస్డ్ కిడ్నీ వితౌట్ ఫ్యూజన్ అంటారు. అంటే రెండు కలిసిపోలేదు కానీ రెండు ఒకే సైడ్ ఉన్నాయి. కాబట్టి ఈ కిడ్నీస్ కూడా నార్మల్గా పనిచేస్తే వాడికి ఎట్టి చికిత్స అక్కర్లేదు, ఏమి భయపడాల్సిన అక్కర కూడా లేదండి. కేవలం మెడికల్ ఎగ్జామినేషన్ లో రెండు కిడ్నీస్ ఉన్నాయి, రెండు ఒకే సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఖాళీ ఉంది అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. లేని పక్షం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఈ గడ్డ ఏదో క్యాన్సర్ వచ్చింది, లేకపోతే అబ్నార్మల్లీ తయారైన గడ్డ కాబట్టి దీన్ని తెలియక తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే ఒక గడ్డ ఉంది అని అంటే దాన్ని పరీక్షించి ఇది కిడ్నీయా కాదా తెలుసుకోవడానికి ఇంజెక్టెడ్ కాంట్రాస్ట్ మీడియం ఉంటుందండి. మనం ఇంజెక్ట్ చేసినప్పుడు అది కిడ్నీ అయితే దాన్ని టేకప్ చేస్తుంది, కిడ్నీ కాని పక్షంలో అది ఇంకేదైనా గడ్డ అని చెప్పి మరి వేరే పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చూడండి. ఒక కిడ్నీ ఇది లెఫ్ట్ సైడ్ది కింద ఉంది, ఇక్కడ ఇది పెల్విక్ కిడ్నీ అంటారు. ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బాగుంది, రైట్ సైడ్ కింద ఉంది. ఈ రెండు ఇలా ఉన్నా సరే వచ్చిన నష్టమే లేదండి. ఇక్కడ ఏముండాలి? నాకు మూత్రాశయం ఉండాలి. మూత్రాశయం వెనుక కిడ్నీ ఉంది, అయినా సరే దాని నాళం కరెక్ట్ గా ఎంటీ అయ్యి మూత్రం కనుక విసర్జించుతూ ఉంటే, ఫంక్షనింగ్ బాగుంటే దానికి మనం బాధపడాల్సిన అక్కర్లేదు, దాని చికిత్స చేయాల్సిన అక్కర కూడా లేదు. ఈ క్రమంలో మీరు గమనించి చూడండి, ఈ మూడిట్లో వేరు వేరు విషయాలు చూపిస్తున్నారు. ఇవి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన కిడ్నీ ఇట్లా క్రాస్ అయ్యి ఇటు వెళ్ళిపోయింది, రైట్ సైడ్ అది కూడా క్రాస్ అయింది. రెండు కిడ్నీస్ కూడా దారి తప్పి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నాయి. ఇదంతా వింతగా అనిపిస్తుంది అండి. ఇలాంటి జరుగుతుందా, ఇలాంటి మన నిజంగా అవుతుందా అని. కానీ ఎస్, అలాగే అవుతుంది. అలా జరిగినప్పుడు కూడా పెద్దగా వాడికి చికిత్స అక్కర్లేదు. ఈ వేరియేషన్ చూడండి, ఇది రైట్ సైడ్ వెళ్ళి నార్మల్ గా ఉంది, ఇది క్రాస్ అయ్యి కొంచెం కిందగా ఉంది. అయినా సరే నాన్ ఫ్యూజ్డ్ కిడ్నీస్ అంటారు, అంటే అతుక్కుపోలేదు. ఎందుకు అతుక్కుంటాయి అంటే కిడ్నీ యొక్క సర్ఫేస్ చాలా స్టిక్కీగా బంకలాగా ఉంటుందండి, అందువల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. కాబట్టి ఈ నాన్ ఫ్యూజ్ కిడ్నీస్ కూడా ఏమీ చేసి అక్కర్లేదు. రెండు కలిసిపోతే ఒకదాని నాళాన్ని ఒకటి అబ్స్ట్రక్ట్ చేసినా సరే, లేకపోతే వాటి మధ్యలో మెలికబడిపోయి ఏదైనా నాళము బ్లాక్ అయితే ఆ కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అవుతే కిడ్నీని తీయరండి, కేవలం నాళం ఎక్కడ బ్లాక్ అయిందో దాన్ని మాత్రమే రిపేర్ చేస్తున్నాం. అలాంటి వెసులుబాటు ఉంది. కాబట్టి కిడ్నీ ఏర్పాటులో కొన్నిసార్లు తప్పిదాలు జరగచ్చు. మీరు గమనించి చూస్తే ఇందులో ఇది కిడ్నీస్, ఈ రెండు కిడ్నీస్ రెండు విడివిడిగా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించి చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్యూజ్ కిడ్నీస్ అని ఆ ఫ్యూజ్ అయింది. కాబట్టి ఫ్యూజ్ అయిన కిడ్నీస్ ఎందుకు ఇట్లా అతుక్కున్నాయి? ఈ కింది భాగంలో చూడండి, దీన్ని ఇస్మస్ అంటారు. రెండు కిడ్నీస్ పైకి ఎగబాకుతున్న క్రమం లోపల వాటి యొక్క లోవర్ పోర్షన్, కింది భాగాలు రెండు ఒకదానికి దగ్గరగా వచ్చి అతుక్కుపోయినాయి. అతుక్కుపోయిన తర్వాత ఇక ఎట్టి పరిస్థితిలో దాని యొక్క కట్ చేసే అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఇలా అతుక్కున్నాక పైకి ఎగబాకడం కష్టం అవుతుంది. నార్మల్ పొజిషన్ కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది, కొంచెం కింది భాగం ఉండిపోతుంది. అందువల్ల దీన్ని హార్స్ షూ కిడ్నీ అంటారు. హార్స్ అంటే ఏంటి? గుర్రం యొక్క కాలి గిట్టలు ఉంటాయి. ఆ గిట్టలు కొట్టినప్పుడు మెటల్ యూ షేప్ లో ఉన్న వాటిని కొడతారండి. అలాగే యూ షేప్ లో ఉంది ఈ కిడ్నీ. కాబట్టి దీన్నే హార్స్ షూ, గుర్రం యొక్క కాలి గిట్టల్ లాంటి షేప్ లో ఉంది. అయినా సరే దీని గొట్టాలు బాగా పనిచేస్తాయి, దీని యొక్క ఫంక్షనింగ్ బాగుంటుంది. నార్మల్ గా ప్రతి వ్యక్తికి రెండు కిడ్నీస్ ఉంటాయని చెప్పాం. ఈ అదనంగా వీళ్ళకి ఇంకో పోర్షన్ ఉందండి. కాబట్టి ఇది ఒక 25% నుంచి 30% వరకు కిడ్నీస్ అదనంగా పనిచేసే అవకాశం ఉంది. హార్షు కిడ్నీ లోపల మామూలు వాళ్ళకంటే కొంత ఎక్కువ ఫంక్షన్ ఉంటుంది. ఇది కొసమెరుపండి, ఎందుకంటే అసలే పొజిషన్ సరిగా లేదు, దాని షేప్ సరిగా లేదు, ఇలా అతుక్కుపోయినాయి అనే బాధపడేటువంటి పేషెంట్కి దీనివల్ల నష్టం లేదని, దీనివల్ల ఇంకా కొంత లాభమే ఉంది, మీకు ఫంక్షనింగ్ బాగుంది కాబట్టి ఏమి సర్జరీ అక్కర్లేదని చెప్తే చాలా సంతోషపడతారండి. ముఖ్యంగా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మిలిటరీకి వెళ్ళేటప్పుడు, ఉదాహరణకు ఎవరైనా మిలిటరీలో జాయిన్ కావాలి, లేక ఉద్యోగానికి చేసే మెడికల్ టెస్ట్లో కిడ్నీస్ రెండు బాగున్నాయా, హార్ట్ పనిచేస్తుందా, లివర్ బాగుందా, ఇవన్నీ చూస్తారండి. దాంట్లో కిడ్నీ ఒకటి కింద ఉంది అని తెలిస్తే ఇదేం అన్ఫిట్ చేయరండి. ఎందుకంటే దీని యొక్క నాళం కూడా బాగానే ఉంటుంది, దాని నాళాలన్నీ కూడా వేరే వేరే చోట్ల నుంచి వస్తాయి. అయినా సరే పెద్దగా నష్టమేమి ఉండవు. ఆ వ్యక్తికి పూర్తి జీవితకాలం బాగానే పనిచేస్తాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ఇలా ఉంటే ఈ కిడ్నీ ఎంతకాలం పనిచేస్తుంది అనుకుంటారు. ఇది క్లాసికల్ హార్స్ షూ కిడ్నీ అండి. రెండు కిడ్నీస్ అతుక్కుపోయి ఈ మధ్యలో దీన్ని ఇస్మస్ అంటాం. ఇస్మస్ అంటే కనెక్టింగ్ స్టాక్. ఇలా ఉంది అనుకోండి, ఈ కిడ్నీ పనిచేస్తుంది, ఈ కిడ్నీ పనిచేస్తుంది, దీనికి నాళాలు ఉంటాయి, దీనికి గొట్టాలు ఉంటాయి. కాబట్టి అవి కూడా అదనంగా పనిచేస్తూ ఆ వ్యక్తిని రక్షిస్తాయి.
ఇలా ఉన్నా సరే దీన్ని కట్ చేసి నార్మల్గా లెఫ్ట్కి జరపాలేమో రైట్కి జరపాలన్నటువంటి అనుమానం అక్కర్లేదండి. అద్భుతంగా పనిచేస్తాయి. ఆ పనిచేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ 2 కిడ్నీస్ నార్మల్గా ఉంటే ఇలా ఉంటుంది, కానీ 2 కలిసిపోయినా సరే వాటి గొట్టాలు మాత్రం స్ట్రైట్ గానే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇస్తమస్ను కూడా డ్రైన్ చేస్తుంటాయి. అందులో తయారైన యూరిన్ బయటకు తీసుకురావడానికి చక్కటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే షేప్ సరిగా లేకపోతే వరి కాకూడదు. ఆ ఉన్నటువంటి కిడ్నీ బాగుందా లేదా, దాని షేప్ బాగుందా లేదా, దాని ఫంక్షనింగ్ బాగుందా లేదా. జనరల్గా మేము కిడ్నీ ఫంక్షన్ చూసేటప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ ఎంత పనిచేస్తుంది, రైట్ ఎంత పనిచేస్తుంది చూసుకుంటాం. అయితే ఇక్కడ చూస్తుంటే 100% వచ్చి 120%, 130% వరకు పనిచేస్తున్నాయి. అందువల్ల కిడ్నీ యొక్క షేప్ డిఫరెంట్గా ఉన్న పెద్ద ప్రాబ్లం లేదండి. ఇక్కడ చూడండి, ఇది యాంజియోగ్రామ్ చూపిస్తున్నాను. ఒక కిడ్నీ ఉదాహరణకి ఎవరైనా డొనేషన్ చేయాలి, కిడ్నీ డొనేట్ చేయాల్సి వచ్చినప్పుడు మేమేం చేస్తున్నాం, 2 కిడ్నీస్ బాగున్నాయా లేదా, వాటిలో ఏదైనా ఉదాహరణకు ఒకటి బాగా పనిచేయలేదు అనుకోండి, ఇక అతన్ని డోనర్గా తీసుకోము. ఎందుకంటే అతను డొనేట్ చేసిన కిడ్నీ బాగుండాలి, అతనికి పనిచేయాల్సినటువంటి కిడ్నీ కూడా బాగుండాలి. 2 చక్కగా అద్భుతంగా పనిచేస్తే తప్ప అందులో నుంచి ఒకటి తీసుకోలేము. ఇక్కడ గమనించి చూడండి, ఈ కిడ్నీ బాగుంది, చక్కగా కింది దాంట్లో చూస్తే మీకు స్టోన్స్ కనబడుతున్నాయండి. 3-4 స్టోన్స్ ఉన్నాయి. కిడ్నీ డొనేట్ చేద్దామని వచ్చినటువంటి పేషెంట్కి ఒక కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, 2 అతుక్కుని ఉన్నాయి. కాబట్టి ఇతన్ని అన్ఫిట్ అయితే తీసుకోలేదండి ఇతని కిడ్నీ. ఎందుకంటే తీసుకున్న తర్వాత కూడా ఉదాహరణకి ఈ కిడ్నీ డొనేట్ చేసాం అనుకోండి, దాంట్లో మళ్ళీ స్టోన్స్ వస్తాయి. ఆ స్టోన్స్ వస్తే ఆ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తు దానికి సర్జరీస్. కాబట్టి 2 అద్భుతంగా పనిచేయాలి. ఆ వ్యక్తికి బీపీ షుగర్ ఉండకూడదు, ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఉండి అతను డొనేషన్ చేసిన తర్వాత కూడా జీవితకాలం బాగుంటుందంటేనే సర్జరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది, కిడ్నీస్ 2 నార్మల్ షేప్ లో ఉండాలని ఎక్కడ రూల్ లేదండి. డిఫరెంట్ పొజిషన్ లో ఉంటుంటాయి. మనకు స్టాండర్డ్ గా తెలిసింది మాత్రం వీపుకి 2 అటు ఒకటి ఉండాలని. కానీ 2 అతుక్కుపోయినటువంటి సందర్భాలు కోకొలలు, వాటి ద్వారా నష్టాలు లేకపోగా కొన్నిసార్లు లాభాలు కూడా జరుగుతున్నాయి. అన్నిటికంటే క్లాసికల్ గా ఇది హార్షు కిడ్నీ లోపల కొన్నిసార్లు ఏంటంటే మనం వెనక్కి వాలి చూసినప్పుడు, మనిషి నిటారుగా నిలబడి కొంచెం వెనక్కి వాలి చూసినప్పుడు ఇది ఇస్మస్ అనేది మేజర్ వెసల్ కంటే ముందు ఉంటుంది, దాన్ని ఒత్తుతుందేమో, దాన్ని ప్రెస్ చేస్తుందేమో అనే ఒక డౌట్ ఉంటుంది. అలా ప్రెస్ చేసింది అనుకోండి, దాన్ని రౌసింగ్ సైన్ అంటారు. అంటే మనం నడువును వెనక్కి వాల్చినప్పుడు ఇది వెళ్ళి ఇన్ఫీరియర్ వీరికం అనే మేజర్ వెసల్ ని కొద్దిగా కంప్రెస్ చేస్తుంది. చేసినప్పుడు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు ఉండొచ్చు, లేక బీపీలో ఫ్లక్చువేషన్ రావచ్చు. కొద్దిపాటు అయితే పర్లేదు కండి, కానీ మేజర్గా అలా జరుగుతుంటే అలాంటి సందర్భాల్లో దీన్ని కట్ చేసి కొంత పక్కకు జరిపేస్తాం. జరిపిన తర్వాత ఈ మేజర్ వెసల్స్ మీద ప్రెషర్ లేకుండా చూస్తాం. తద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎటువంటి అపాయంలో లేదు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అయితే డాక్టర్, ఇప్పటి వరకు మనం మనిషి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి మనిషిని బతికించే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి. ఇప్పుడు జంతువుల యొక్క కిడ్నీస్ ని కూడా మనిషిలో ట్రాన్స్ప్లాంట్ చేసి మనిషిని బతికించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ జీవితాలు ఏమనుకుంటారంటే, మనిషి ఎవరైనా మనం డొనేట్ చేస్తే బాగుండు, దాని ద్వారా మనం కూడా బ్రతికిపోతాము. అదేవిధంగా డొనర్ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రథమ సూత్రం ఏంటంటే, ఒక వ్యక్తి తను ఆరోగ్యంగా ఉంటూనే తనలో ఉన్నటువంటి రిజర్వ్ కెపాసిటీ, భగవంతుడు మనకు 2 కిడ్నీస్ పెట్టాడండి. అందులో మనకు ఒక కిడ్నీ పెట్టినా మనకేం నష్టం లేదు, ఎందుకంటే ఒక కిడ్నీతో పూర్తి జీవితకాలం సాధ్యం అవుతుంది. కానీ 2 అంటే ఒక రిజర్వ్ కెపాసిటీ కింద ఉంటుంది. ఉదాహరణకి ఎవరికైనా డొనేట్ చేసినప్పుడు ఒకటి ఇచ్చేస్తున్నాము, ఒకటి ఉంచుకుంటున్నాం. ఆ ఉన్న దాంతో మనం బ్రతుకుతున్నాం, తీసుకున్న దాంతో అతను బ్రతుకుతున్నాడు. అయితే డోనర్స్ కొరత చాలా ఎక్కువగా ఉందండి ప్రపంచవ్యాప్తంగా. హార్డ్లీ 3% మెంబర్స్కే కిడ్నీస్ అందుబాటులో వస్తున్నాయి, డోనర్ కిడ్నీస్. అంటే 97% మెంబర్స్కి కిడ్నీస్ లేవు, వాళ్ళు డయాలసిస్ మీద ఉంటున్నారు, లేక అది కూడా కుదరగా చనిపోతున్నారు. కానీ అలాంటి వారికి ఏదైనా జంతువుని తీసుకోవచ్చా? ఎందుకంటే జంతువుల్ని తీసుకున్నటువంటి ఎథికల్ పర్మిషన్ కొన్ని ఉన్నాయండి. ఎందుకంటే జంతువుల నుంచి ఇప్పుడు డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి ఇన్సులిన్ తయారు చేస్తున్నారు, అది జంతువుల నుంచి తయారు చేస్తున్నారు. వాటిని సాక్రిఫైస్ చేయకపోయినా వాటిలో ఉన్నటువంటి సెక్రేషన్ మనం తీసుకుంటాం. కానీ వాటి అవయవాలు మనిషిలో ఎలా పనిచేస్తాయి? ఎందుకంటే మనందరం కూడా కోతి అంటే వానర సంతతి నుంచి వచ్చాం. ఆ సంతతి నుంచి వచ్చాం కాబట్టి మనకంటే ముందు ఉన్నటువంటి పూర్వీకులు లేక అటువంటి జంతువుల్ని తీసుకుంటే ఎలా పనిచేస్తుంది. ఇది కోతి అండి. మేము అమెరికాలో హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని అక్కడ ట్రైనింగ్ చేశాను. ఆ సమయంలో యానిమల్ ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం అండి. ఒక మంకీ నుంచి కిడ్నీని తీసుకొని దాన్ని మనిషికి పెట్టాలి అంటే దాన్ని ఎలా చేస్తాం? ఆ చేసేటువంటి ఎక్స్పెరిమెంటల్గా ఉన్న దాంట్లో కన్సెంట్ తీసుకుంటామండి. ఇది ఒక ప్రయోగం మాత్రమే, ఇది పనిచేస్తుందని చెప్పలేము. కానీ అలా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారండి. చాలా మంది పేషెంట్స్ ఎస్ ఎలాగో నాకు కిడ్నీ దొరకట్లేదు తీసుకుందామని చెప్పి. అయితే మొదట్లో దీన్ని ఉత్సాహంగా తీసుకున్నా. దీని కిడ్నీస్ చాలా చిన్నగా ఉన్నాయండి. మనిషి కిడ్నీ 150 గ్రాములు ఉంటుంది, వీటికి కిడ్నీ ఎంత ఉంటుందంటే 35 గ్రాములు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక కిడ్నీ పెట్టాలంటే 5 కిడ్నీస్ కావాలి మనకు, లేక 4 కిడ్నీస్ అన్న పెట్టాలి. ఒక్కోతికి 2 కిడ్నీస్ ఉంటాయండి.
కాబట్టి 2 కిడ్నీస్ ఉన్నటువంటి ఒక్కొక్కరిని అంటే మొత్తంగా 2 కోతుల్ని మనం సాక్రిఫైస్ చేయాలి, 4 కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రా బాగా బర్డన్ గా కనబడ్డదండి. ఒక సర్జికల్ ఎక్సర్సైజ్ చేయాలన్నా సరే 4 కిడ్నీస్ చేయడం చాలా కష్టం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచించారు, ఇలా కాదు వేరే ఈ 2 కిడ్నీస్ చక్కగా మనిషి యొక్క శరీరంలో ఎలా ఉంటుందో అలాంటివి కావాలని ట్రై చేశారండి. చేసినప్పుడు ఏం జరిగింది అది చూద్దాం. ఆ తర్వాత వచ్చినప్పుడు కొన్ని యానిమల్స్ సెలెక్ట్ చేశారండి. దాని పేరే మ్యాండ్రిల్. మ్యాండ్రిల్ అనేది ఒక పెద్ద కోతి అండి. ఈ కోతిని చూస్తే మీకు నామాలు పెట్టినట్టుగా ఉంటుంది. దీని సైజ్ పెద్దదే. ఆ తర్వాత దీని కిడ్నీస్ కూడా మనిషి సైజు పోలి ఉన్నాయండి. ఇది ఒక అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఏదో ఈ మ్యాండ్రిల్ అనేది అడవుల్లో ఉంటుంది, మనుషుల మధ్యకి రాదు. ఈ గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర ఉండేటువంటి కూడా చిన్న చిన్న కోతులు. దీన్ని తీసుకొని ట్రై చేశారు. కొంతమందికి మేము ట్రాన్స్ప్లాంట్ చేయడం కూడా జరిగింది. అయితే మ్యాండ్రిల్ అనేది కూడా స్లోగా ఎండేంజర్డ్ స్పీషీస్ లోకి వచ్చిందండి. అంటే అవి అంతరించిపోయే దాని అంచున ఉన్నాయనుకుందాం. అలాంటి జంతువులు ఇక ముట్టుకోవడానికి లేదు. ఎథికల్ కాబట్టి మొదట్లో పర్మిషన్ ఇచ్చినా సరే మ్యాండ్రిల్స్ విరివిగా వాడుతున్నారు కాబట్టి వీటి సంఖ్య తగ్గుతుంది. కాబట్టి దీన్ని వదిలేసి ఇంకొక యానిమల్ని ప్రయత్నం చేయండి అని చెప్పారండి. అందువల్ల ఇది దాని సైజు బాగున్నా సరే దాన్ని ఏమి చేయలేకపోయాం. అది కూడా కొంతవరకు వెనకబడిపోయింది. ఆ తర్వాత మీరు గమనించి చూసినట్లయితే మనిషితో పోలినటువంటి మనకు తెలుసు ఇది చింపాంజీ. మానవ సంతతి హోమోసెపియన్స్ కంటే ముందు ఉన్నటువంటిది చింపాంజీ. చింపాంజీని తీసుకొని ట్రై చేశారు. చింపాంజీకి అద్భుతమైనటువంటి కిడ్నీస్ ఉన్నాయండి. మనిషి కంటే కనీసం 3-4 రెట్లు బరువు ఉంటుంది. అది 200 కిలోలు 300 కిలోలకి ఉన్నటువంటి చింపాంజీకి ఒక్కో కిడ్నీ మనిషికి ఉన్న కిడ్నీ కంటే 4 రెట్లు పెద్దదిగా ఉంది. చింపాంజీ నుంచి ఒక కిడ్నీ తీసుకొని పెట్టామంటే అద్భుతంగా మనిషి జీవిస్తాడు అని తెలుసుకున్నారు. అయినా సరే చింపాంజీలు కూడా ఎక్కువ నెంబర్లో లేవండి. మీరు గమనించి చూస్తే కొన్ని జూలలో చింపాంజీలు ఉండవు. ఎక్కడైనా ఉంటే కూడా పలాని జూలో ఉంది అని చెప్తారు తప్పితే అవన్నీ కూడా అంత విరివిగా వాటిని సాక్రిఫైస్ చేసి వాటి ప్రాణాలని అపాయంలో పడేసి లేక వాటిని చంపేసి కిడ్నీస్ తీసుకునేటువంటి పర్మిషన్ ఇంతవరకు రాలేదు. మరి ఎలా ఏం చేసినా సరే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మరి ఇంకొక యానిమల్ని మనం ట్రై చేద్దాం అని అనుకున్న సందర్భంలో దొరికినటువంటి ఒక మంచి యానిమల్ చూడండి. అదే మనందరం తెలుసుకోవాల్సింది. మనం పిగ్స్ అంటే ఇష్టపడమండి. చాలా మంది పందులు అంటే దాని వాటి దూరంగా ఉంటారు. అవి ఎక్కడ బురదలో తిరుగుతుంటాయి కాబట్టి పరిశుభ్రంగా ఉండవు, ఏది పడితే అశుద్ధం తింటూ ఉంటాయని. కానీ ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది డిజైనర్ పిగ్. ఇది కేవలం ల్యాబ్లో మాత్రమే ఉంటుంది, బయటకు వెళ్ళని, రోడ్డు మీదకి వెళ్ళనివ్వరు. దాని తల్లిని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనిషికి పిగ్కి మధ్యలో ఒక ఎంజైమ్ ఉందండి. దాని పేరే గ్యాలక్టోజ్ 1,6-ఫాస్ఫేట్ యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్. ఈ ఎంజైమ్ అనేది పిగ్లో ఉంది, మనిషిలో లేదు. కాబట్టి పిగ్ యొక్క జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఆ ఎంజైమ్ని తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఆ తల్లికి కలిగినటువంటి బిడ్డలు 8 పిల్లలు పుట్టచ్చు, 16 బిడ్డలు కూడా పెట్టచ్చు అండి ఒక పని. కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చినటువంటి ఈ సంతతిలో ఆ ఎంజైమ్ ఉండకపోవడం వల్ల దీని కిడ్నీ తీసేసుకొని డైరెక్ట్ గా మనిషిలో పెట్టచ్చు. అలా పెట్టినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే పంది యొక్క సైజ్ చిన్నదిగా ఉన్నా సరే దాని కిడ్నీ పెద్దదిగా ఉందండి. మనిషి కిడ్నీతో ఈక్వల్ సైజ్ లో ఉంది. అదొక అదృష్టం. కాబట్టి ఒక కిడ్నీ ఒక మనిషికి సరిపోతుంది. సో ఒక డిజైనర్ పిగ్ ని కనుక మనం సాక్రిఫైస్ చేస్తే ఏమేమి తీసుకోవచ్చు అంటే అందులోంచి 2 కిడ్నీస్ అంటే 2 మనుషులకు పెట్టచ్చు, దాని హార్ట్ ఒక మనిషికి పెట్టచ్చు, దానిలో ప్యాంక్రాస్ తీసుకుంటే 2 మనుషులకు పెట్టచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కి పెట్టచ్చు, థైరాయిడ్ తీసుకోవచ్చు, పారాథైరాయిడ్ తీసుకోవచ్చు, లివర్ తీసుకోవచ్చు. ఇన్ని విషయాలు తీసుకొని ఒక పిగ్ ని మనం ముహూర్తం ఫిక్స్ చేసి పలానా రోజు ఆపరేషన్ చేస్తున్నాం అంటే కనీసం 8 నుంచి 12 మంది డోనర్స్ కి అమర్చే అవకాశాలను వివిధ అవయవాలని. అలా అద్భుతంగా ఇది పనికొచ్చిందండి. అయితే కొన్ని దేశాలు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పంది అంటే పెద్దగా ఇష్టపడట్లేదండి. ఈ పిగ్గుని వాళ్ళు కొద్దిగా దూరంగానే ఉంచుతారు. కాబట్టి ఆ దేశాల్లో దీన్ని ప్రయోగాలు లేవు. ఇది ఎక్కడ జరుగుతుంది? అమెరికాలో జరుగుతుంది, ఆస్ట్రేలియా జరుగుతుంది, లండన్లో జరుగుతుంది. వాటిలో మేము పాలు పంచుకున్నాం. కొంతకాలానికి ఈ డిజైనర్ పిగ్స్ ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది విరివిగా జరుగుతుంది. ఇంతవరకు ఎన్ని చేశారు అంటే 628 వరకు జరిగినాయండి. ఆ చేయించుకున్న వాళ్ళ మెజారిటీ బ్రతికే ఉన్నారు. కొంత 2 ఇయర్స్ అయింది, కొంత 3 ఇయర్స్ అయింది. ఒక వ్యక్తి 6 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న యాక్సిడెంట్ లో చనిపోయాడండి. అతన్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు ఈ పిగ్ నుంచి తీసుకున్నటువంటి కిడ్నీ అతనిలో బాగా పనిచేస్తుంది, అతను చనిపోయింది యాక్సిడెంట్ వల్ల అని తెలుసుకున్నప్పుడు అది సర్జికల్ సక్సెస్ గురించి తెలియజేస్తుందండి. కాబట్టి ఉన్న యానిమల్స్ ఏది అన్నిటికంటే గొప్పది అంటే మామూలు రోడ్డు మీద తిరిగే పిగ్ కాదండి. దీన్ని డిజైనర్ పిగ్ అంటారు, జెనెటికలీ ఇంజనీర్డ్ పిగ్ అంటారు. వీటి ద్వారా కిడ్నీస్ కనుక అందుబాటులోకి వస్తే మనిషి నుంచి మంచి ప్రాధాన్యపడడం కానీ, కిడ్నీ ర్యాకెట్లు కానీ, అమ్ముకోవడాలు కానీ, కొనుక్కోవడాలు కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయని నేను భావిస్తున్నాను. ఓకే డాక్టర్, ఇక ఎంబ్రాయ్లో జెనెటిక్ డిఫెక్ట్స్ని ఎలా తెలుసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే జెనెటిక్ డిఫెక్ట్స్ అనేవి ఎలా తెలుసుకుంటారు? ప్రతి ఒక్కరు చూసుకోవాలండి. బిడ్డ లోపల
జనరల్గా డిఫెక్ట్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఏ దంపతులైనా సరే ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలా సంతోషపడతారు. ఆ తర్వాత వారి పొట్టలో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా ఉందా లేదా, అన్ని బాగున్నాయా లేదా, లేక ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? అప్పుడే తెలియండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేది ఎప్పుడు? 7 వారాలు 8 వారాలకు. అంటే పీరియడ్ మిస్ అయింది, నెక్స్ట్ మంత్ కల్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. కానీ బిడ్డలో ఉన్న డిఫెక్ట్స్ అని తెలుసుకోవాలంటే టైం పడుతుంది. కనీసం 4-5 నెలలు అయితేనే మనం తెలుసుకునే అవకాశం ఉంది. అది ఎలా తెలుసుకుంటూ చూద్దాం. ఇది పిండం గురించి చూపిస్తున్నా అండి. పిండం చుట్టూ కొంత వాటర్ ఉంటుంది. దాన్ని యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎవరు తయారు చేస్తున్నారు, ఎందుకుంది చూద్దాం. ఎందుకంటే బిడ్డ ఎదగాలంటే దాని చుట్టూ కొంత ప్లేస్ ఉండాలండి. బిడ్డ కాళ్ళు చేతులు విదిల్చుకోవాలన్నా కనీసం మనమే ఒక 2 గంటలు ఒకే పొజిషన్లో కూర్చొని కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోలేం. కొద్దిగా విదిలించుకుంటాం, కొద్దిగా కదిలించుకుంటాం, కొద్దిగా అటు తిరుగుతాం, కొద్దిగా ఇటు తిరుగుతాం. అలాగే బిడ్డకు కూడా అటువంటి ప్లేస్ కావాలి. బిడ్డ యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుందండి. చాలా ఫాస్ట్ గ్రోయింగ్. 2వ నెలలో ఉన్నటువంటి బరువు ఎంత అంటే 5 గ్రాములు అండి. అదే 4వ నెలకు వచ్చినప్పటికి ఆల్మోస్ట్ 600 గ్రాములు, 9వ నెలకు వచ్చినప్పటికి 2500 గ్రాములు. అంటే అంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ప్లేస్ కావాలి. ప్లేస్ ఉంటేనే అది ఎదగలుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే యామ్నియాటిక్ క్యావిటీ. తల్లి గర్భసంచిలో ఉన్నటువంటి ఆ చుట్టూ యామ్నియాన్ అండ్ కొరియాన్ అనే 2 పొరలు ఉంటాయి. ఆ పొరలో వాటర్ ఉంటుంది. వాటర్లో బిడ్డ తేలియాడుతూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది, కాళ్ళు చేతులు విధించుకుంటూ ఉంటుంది. అంబెలికల్ కార్డ్ అంటే పేగు బంధం అవుతుందో దాని చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తల్లికి బిడ్డకి మధ్యలో అనుసంధానం చేస్తుంది. కాబట్టి బిడ్డలో ఏమైనా డిఫెక్ట్ ఉందంటే బిడ్డని మనం కట్ చేసి తీసుకోలేము. కాబట్టి ఏం చేస్తున్నాం, బయట నుంచి నీడిల్ పాస్ చేసి ఉమ్మనీరు ఏదైతే ఉందో ఉమ్మనీరుని మెల్లగా యాస్పిరేట్ చేస్తాం, సక్షన్ చేస్తున్నాం. ఆ చేసినప్పుడు బిడ్డ కదులుతూ ఉంటుందండి. బిడ్డ ఒక పొజిషన్లో ఫిక్స్ అయి ఉండదు. కాబట్టి బిడ్డని స్కానింగ్ ద్వారా చూస్తూ ఒక సైడ్కి అదుము పట్టేస్తాం. ఉదాహరణకు రైట్ సైడ్ పట్టేసాం. ఈ సైడు వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిలో సన్నటి నీడిల్ పాస్ చేసి ఆ నీడిల్ని వాటర్ తీసి ఒక 10 ml చాలండి. ఆ 10 ml తీసుకుని దాన్ని పరీక్ష చేస్తే అందులో ఏముంటాయి అంటే బిడ్డ చుట్టూ ఉన్నటువంటి సెల్స్. మనకు కూడా మన చర్మం పొట్టు రాలిపోతుంటుంది, మనం స్నానం చేస్తున్నా మనకు తెలియదు. కానీ బిడ్డ లోపలే ఉంటుంది కాబట్టి దాని యొక్క సెల్స్ అక్కడే తేలియాడుతూ ఉంటాయి. ఆ యామ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఉన్నటువంటి ఆ సెల్స్ని చెక్ చేయడం ద్వారా ఆ ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది. బిడ్డలో ఏదైతే డిఎన్ఏ ఉందో అదే అందులో కూడా ఉంటుంది. కాబట్టి అలా చేస్తే దాన్ని యామ్నియోసెంటిసిస్ అంటారు. యామ్నియోసెంటిసిస్ అంటే యామ్నియాటిక్ ఫ్లూయిడ్లో కొద్దిగా లిక్విడ్ తీసుకొని దాన్ని చెక్ చేస్తారండి. ఎలా చేస్తారు? పీసీఆర్ టెస్ట్. అంటే మనందరూ తెలుసు హెచ్ఐవి ఎలా తెలుసుకుంటారు అంటే పీసీఆర్ టెస్ట్ అంటారు. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే అందులో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని మనం చెక్ చేసుకొని అది నార్మల్గా ఉందా లేదా. డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి అందులో తెలిసిపోతుందండి. ఉదాహరణకి బిడ్డకి డౌన్ సిండ్రోమ్ ఉంది అంటే బ్రెయిన్ సరిగా తయారు కావట్లేదు, లేక క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. అన్ని క్రోమోజోమ్స్ జతలుగా ఉంటాయి. మనకు 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి అంటే 23 జతలుగా ఉన్నాయి. కానీ కొన్నిసార్లు రెండు కాకుండా 3 క్రోమోజోమ్స్ కలిసి ఉంటాయి. దాన్ని ట్రైజోమీ 21 అంటారు. అప్పుడు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? బ్రెయిన్ తయారు కాకపోవడం. కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి, హార్ట్ బాగానే ఉంటుంది, ఛాతీ బాగానే ఉంటుంది, పొట్ట బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి బిడ్డలు బయటకు వస్తే వాళ్ళు మేధా సంపత్తి లేక ఆల్మోస్ట్ ఇడియట్స్గా ఉంటారండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం ప్రోగ్రామ్. మరిన్ని విషయాలతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Prime9 News.